నమస్కారమండి. ద డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనం చాలా ఇళ్లల్లో చూసే ఒక ఇబ్బంది గురించి మాట్లాడుకుందాం. అదే టెర్రస్ లీకేజీ. ఇది బయటకు కనిపిస్తున్న దానికంటే పెద్ద సమస్యే, కొన్నిసార్లు ప్రమాదం కూడా. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే, టెర్రస్ లీకేజ్తో ఇబ్బంది పడుతున్న లక్ష్మీగారు, ఒక ఇంటి యజమాని లీక్ ప్రో అనే ఒక వాటర్ ప్రూఫింగ్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీ ప్రతినిధి రమేష్ గారి మధ్య జరిగిన ఒక ఫోన్ కాల్ సంభాషణ అన్నమాట. ఈ సంభాషణను మనం కొంచెం లోతుగా చూద్దాం. అంటే ఈ టెర్రస్ లీకేజ్కి అసలు కారణాలేంటి, దానివల్ల ఏమవుతుంది, నిపుణులు ఏం పరిష్కారాలు చెప్తున్నారు, ఇవన్నీ అర్థం చేసుకోవడమే మన ఉద్దేశ్యం. సరే, ఇక మొదలు పెడదామా? లక్ష్మీగారు చాలా ఆందోళనగా మాట్లాడారు. ఆమెమన్నారంటే, మా ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వర్షం పడినప్పుడల్లా కింద గదుల్లో సీలింగ్ అంతా తడిసి పెయింట్ ఊడిపోతోంది. వింటుంటేనే తెలుస్తోంది కదా ఎంత ఇబ్బందో. ఆ పెయింట్ పోవడం ఒక ఎత్తు, ఆ తడి వాసన, గోడలమీద మరకలు, అబ్బో! దీనికి రమేష్ గారు ఏమన్నారో చూడండి. ఆయన ఊరికే అయ్యో పాపం అనలేదు అన్నారు. అంటే ఇది పైకి కనిపించేంత చిన్న విషయం కాదు అని స్పష్టం చేశారనమాట. నిన్న జరిగిన ఆ పార్టీలో ఆహా అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే అక్కడ వాతావరణం చాలా సందడిగా ఆహ్లాదకరంగా ఉండింది. నాకు బాగా నచ్చింది. అవునవును, ఇక్కడే అంటే చాలామంది సరిగ్గా గమనించరు. ఈ సీలింగ్ తడవటం, పెయింట్ పోవడం, ఇవి జస్ట్ బయటికి కనిపించేవి అంతే. వాటిని చూసి ఏదో చిన్న రిపేర్ చేస్తే పోతుందిలే అనుకుంటారు. కాని రమేష్ గారు చెప్పింది కరెక్టు. ఇది స్ట్రక్చరల్ ప్రాబ్లం. లీకేజీ అంటే నీళ్లు కాంక్రీట్ స్లాబ్ లోపలికి వెళ్తున్నాయనర్థం. దీనివల్ల ఏమవుతుందో ఆలోచిస్తే, ఆ తేమ స్లాబ్ లోపలున్న ఇనుప చువ్వల దాకా వెళ్తుంది. స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం కదా, వాటిదాకా. నీరు, గాలి తగిలితే ఇనుము తుప్పు పట్టడం మొదలవుతుంది. ఆ తుప్పు పట్టిన ఇనుము ఉబ్బుతుంది. దానివల్ల కాంక్రీట్ మీద ఒత్తిడి పెరిగి అది ఇంకా వీక్ అయిపోతుంది. నిజానికి కొన్ని స్టడీస్ ప్రకారం ఈ లీకేజీని పట్టించుకోకపోతే బిల్డింగ్ లైఫ్ స్పాన్ ఒక 10–15% తగ్గిపోతుందట. ముఖ్యంగా మన కోస్తా ప్రాంతాల్లో అయితే ఆ ఉప్పుగాలి వల్ల ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో ఇది అందం సమస్య కాదు, సేఫ్టీ సమస్య. అబ్బో! అంటే పైకి చిన్నగా కనపడే లీక్ వెనుక ఇంతుందా? లక్ష్మీగారు కూడా ఇదే డౌట్తో అడిగారు. ఈ సమస్యకు ప్రధాన కారణాలేమై ఉంటాయంటారు? ఎండ, వాన రెండింటికి టెర్రస్ పాడైపోతుందని విన్నాను అని. ఇది చాలామందికొచ్చే డౌటే కదా. దానికి రమేష్ గారు 2 మెయిన్ రీజన్స్ చెప్పారు. మొదటిది టెంపరేచర్ డిఫరెన్సెస్, అంటే ఉష్ణోగ్రతలో తేడాలు. పగలు ఎండకి టెర్రస్ స్లాబ్ బాగా వేడెక్కి ఎక్స్పాండ్ అవుతుంది, రాత్రికి చల్లబడి కాంట్రాక్ట్ అవుతుంది. ఇలా రోజూ జరగడం వల్ల నెమ్మదిగా కాంక్రీట్లో చిన్న చిన్న పగుళ్ళొస్తాయి, మైక్రో క్రాక్స్ అంటాం. అవి కంటికి కూడా కనపడవు కొన్నిసార్లు. ఇక రెండో కారణం, ఈ పగుళ్లలోంచి నీళ్లు లోపలికి పోవడం, సీపేజ్ అంటారు కదా. వర్షం నీళ్లు ఈ సన్నటి పగుళ్ల ద్వారా స్లాబ్ లోపలికి వెళ్తాయి. అక్కడ స్టీల్ రాడ్స్కి తగిలినప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఆ తుప్పు పట్టే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. తుప్పు పట్టిన రాడ్స్ కాంక్రీట్ని బయటకి నెడతాయి. అప్పుడు పగుళ్లు ఇంకా పెద్దవవుతాయి. ఇదొక సైకిల్లాగా. రమేష్ గారన్నట్టు ఇది చాలా డేంజరస్. సరిగ్గా చెప్పారు. రమేష్ గారు చెప్పిన టెంపరేచర్ చేంజెస్, క్రాక్స్, సీపేజ్, ఇవి కీ పాయింట్స్. వీటికి తోడు లక్ష్మిగారు ఇంకో మాట కూడా అన్నారు, టెర్రస్ మీద నీళ్లు నిలుస్తున్నాయని. ఇది కూడా సమస్యను ఇంకా పెద్దది చేస్తుంది. ఎందుకంటే టెర్రస్ మీద స్లోప్ అంటే వాలు సరిగ్గా లేకపోయినా, లేదా ఆ డ్రైనేజ్ పైపులుంటాయి కదా, అవి బ్లాక్ అయిపోయినా నీళ్లు అక్కడే నిలిచిపోతాయి. అలా నిల్చిన నీళ్లు ఎక్కువసేపు కాంక్రీట్తో కాంటాక్ట్లో ఉండటం వల్ల ఆ పగుళ్ల ద్వారా లోపలికి ఇంకే ఛాన్స్ చాలా ఎక్కువ. అంతేకాదు, నీళ్లు నిలవటం వల్ల పాచి, నాచు పట్టడం, కొన్నిసార్లు చిన్న చిన్న మొక్కలు కూడా మొలుస్తాయి. అవి కూడా ఆ పగుళ్లను పెంచుతాయి. అన్నిటికన్నా ముఖ్యం, రమేష్ గారు చెప్పినట్టు అసలు ఇల్లు కట్టేటప్పుడే కరెక్ట్ వాటర్ ప్రూఫింగ్ చేయకపోవడం, లేకపోతే చీట్ మెటీరియల్స్ వాడటం. అక్కడే లోపం ఉంటే పైన ఎన్ని పూతలు వేసినా లాభం తక్కువే. కారణాలు బాగా అర్థమయ్యాయి. మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి? లక్ష్మిగారు అదే అడిగారు. సరే, ఇప్పుడు ఈ సమస్యకు మీ దగ్గరున్న పరిష్కారమేమిటి? ఎంత త్వరగా పని మొదలు పెట్టగలరు అని. చాలా ప్రాక్టికల్ ప్రశ్న. అప్పుడు రమేష్ గారు వాళ్ల లీక్ ప్రో కంపెనీ ఫాలో అయ్యే ఒక స్టాండర్డ్ వాటర్ ప్రూఫింగ్ ప్రాసెస్ గురించి చెప్పారు. అందులో 3 మెయిన్ స్టెప్స్ ఉన్నాయన్నారు. ఫస్ట్ స్టెప్ క్రాక్ ఫిల్లింగ్, అంటే పగుళ్లని పూడ్చడం. ముందు టెరెస్ మీదున్న పగుళ్లన్నిటినీ వెతికి వాటిని క్లీన్ చేసి
కొంచెం పెద్దవి చేసి ఒక స్పెషల్ పాలిమర్ బేస్డ్ ఫిల్లర్తో నింపుతారట. అంటే సమస్య మూలాన్ని సరిచేయడం ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. సెకండ్ స్టెప్ ప్రైమర్ అండ్ బేస్ కోట్. పగుళ్ళు ఫిల్ చేశాక మొత్తం టెరెస్ సర్ఫేస్ని క్లీన్ చేసి ఒక ప్రైమర్ కోట్ వేస్తారు. ఇది కాంక్రీట్కి పైన వేసే వాటర్ ప్రూఫింగ్ లేయర్కి మధ్య గట్టిగా పట్టుకునేలా అడెషన్ చేస్తుందట. దానిపైన అవసరాన్ని బట్టి బేస్ కోట్ కూడా వేయొచ్చు. ఇది ఫైనల్ కోటింగ్కి మంచి బేస్ ఇస్తుంది. థర్డ్ స్టెప్ ఫైనల్ కోట్. అదే వాటర్ ప్రూఫ్ మెంబ్రెయిన్ లేదా కోటింగ్. చివరిగా హై క్వాలిటీ యూవీ రేస్ని తట్టుకునే, అంటే ఎండని తట్టుకునే, ఆ టెంపరేచర్ మార్పులకి తగ్గట్టు సాగే గుణం, ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఒక వాటర్ ప్రూఫింగ్ మెంబ్రెయిన్, ఒక లేయర్ లాంటిది, లేదా సిమెంటీషియస్ కోటింగ్, సిమెంట్ బేస్డ్ కెమికల్ కోటింగ్, ఒకటి లేదా ఎక్కువ లేయర్స్ వేస్తారట. ఈ ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కాంక్రీట్ అటూ ఇటూ కదిలినా ఈ కోటింగ్ సాగి కొత్త క్రాక్స్ రాకుండా చూస్తుంది. అవును, గమనిస్తే ఇదొక సిస్టమాటిక్ అప్రోచ్. ఏదో లీక్ అవుతున్న చోట సిమెంట్ పూసేయటం కాదు, ప్రాబ్లం రూట్ కాజ్ నుంచి డీల్ చేస్తున్నారు. ప్రతి స్టెప్కి ఒక పర్పస్ ఉంది. రమేష్ గారు దీన్ని స్టాండర్డ్ పద్ధతి అన్నారు కదా, ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి. మార్కెట్లో ఇంకా వేరే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? లేదా తక్కువ ఖర్చులో అయ్యేవి ఈ పాలిమర్ ఫిల్లర్లు, మెంబ్రెయిన్లలో కూడా రకాలుంటాయా? వాటి మధ్య తేడాలేంటి? మంచి ప్రశ్న అడిగారు. రమేష్ గారు చెప్పింది కామన్గా వాడే ఎఫెక్టివ్ మెథడే. కానీ మెటీరియల్స్లో చాలా వెరైటీలున్నాయి. ఉదాహరణకి ఆ క్రాక్స్కి వాడే పాలిమర్ ఫిల్లర్లలో ఎపాక్సీ బేస్డ్ ఉంటాయి, పాలియూరిథేన్ పియూ బేస్డ్ ఉంటాయి. పియూ ఫిల్లర్స్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, కానీ కాస్ట్ ఎక్కువ. అలాగే ఫైనల్ కోటింగ్కి వాడే మెంబ్రెయిన్లలో కూడా లిక్విడ్ అప్లైడ్ మెంబ్రెయిన్స్, ఎల్ఏఎం, ప్రీఫార్మ్డ్ మెంబ్రెయిన్స్ అని ఉంటాయి. ఎల్ఏఎంలలో పాలియూరిథేన్, యాక్రిలిక్, బిటుమిన్ ఇవి ఎక్కువ వాడుకలో ఉన్నాయి. సిమెంటీషియస్ కోటింగ్స్ కూడా మంచివే, ముఖ్యంగా బాత్రూమ్స్ లాంటి వెట్టేరియాలకి. ప్రతిదానికి దాని ప్లస్సులు మైనస్లు ఖర్చు ఉంటాయి. పాలియూరిథేన్ కోటింగ్స్ చాలా ఫ్లెక్సిబుల్, యూవీ రెసిస్టెంట్, కానీ జాగ్రత్తగా అప్లై చేయాలి. యాక్రిలిక్ అయితే తక్కువ ఖర్చులో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి, కానీ డ్యూరబిలిటీ పియూ అంత ఉండకపోవచ్చు. కాబట్టి ప్రాబ్లం ఎంత సీరియస్గా ఉంది, బడ్జెట్ ఎంత, టెర్రస్ని ఎలా వాడుతున్నారు, వీటిని బట్టి కరెక్ట్ మెటీరియల్ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టాండర్డ్ అనేది మంచి స్టార్టింగ్ పాయింట్, కానీ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓ, అంటే లక్ష్మీ గారు రేపు కొటేషన్ తీసుకునేటప్పుడు ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకోవచ్చనమాట. ఇక కాన్వర్జేషన్ ఎండింగ్లో రమేష్ గారు నెక్స్ట్ స్టెప్స్ చెప్పారు. నెక్స్ట్ డేనే వాళ్ల టీం వచ్చి ఇల్లు చెక్ చేసి, ప్రాబ్లం ఎస్టిమేట్ చేసి, ఎంత ఖర్చవుతుంది, ఎంత టైం పడుతుందనే డీటెయిల్స్తో ఫ్రీ కొటేషన్ ఇస్తామని చెప్పారాయన. లక్ష్మిగారు కూడా సరేనని రేపు ఉదయం 10 గంటలకు రమ్మని చెప్పారు. చివరిగా రమేష్ గారు లీక్ ప్రో ద్వారా మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇస్తున్నాం. ఈ శాశ్వత పరిష్కారమనే మాట వినడానికి చాలా బావుంది. ఇక్కడే నాకు చిన్న డౌట్. నిపుణుడిగా మీరు చెప్పండి, వాటర్ ప్రూఫింగ్లో శాశ్వత పరిష్కారం అనేది నిజంగా ఉంటుందా, లేక కొంతకాలానికి మళ్లీ చేయించాలా? ఆ గ్యారంటీని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. శాశ్వత పరిష్కారం అనేది కొంచెం మార్కెటింగ్ మాట కావచ్చు. నిజం చెప్పాలంటే ఏ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్కైనా ఒక లైఫ్ ఉంటుంది. అది వాడిన మెటీరియల్ క్వాలిటీ, ఎలా అప్లై చేశారు, టెర్రస్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, క్లైమేట్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. మంచి క్వాలిటీతో కరెక్ట్గా చేస్తే ఒక 10, 15, కొన్నిసార్లు 20 ఏళ్ల వరకు కూడా బాగా పనిచేయొచ్చు. కానీ శాశ్వతం అంటే ఎప్పటికీ ప్రాబ్లం రాదని కాదు. చాలా కంపెనీలు వాళ్ల పనికి 5, 7 లేదా 10 ఇయర్స్ వారంటీ ఇస్తాయి. ఆ వారంటీ టైంలో ప్రాబ్లం వస్తే వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి శాశ్వత పరిష్కారం అంటే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న బెస్ట్, లాంగ్ లాస్టింగ్, నమ్మకమైన సొల్యూషన్ అని అర్థం చేసుకోవాలి. అలాగే కొన్నేళ్ల తరువాత ఒకసారి చెక్ చేయించుకోవడం, అవసరమైతే చిన్న చిన్న రిపేర్లు లేదా రీకోటింగ్ చేయించుకోవడం మంచిది. ఇదొక రకంగా బిల్డింగ్కి హెల్త్ చెకప్ లాంటిది. చాలా క్లియర్గా చెప్పారు. అంటే వారంటీ డీటెయిల్స్, ఫ్యూచర్లో మెయింటెనెన్స్ గురించి కూడా లక్ష్మి గారు అడిగి తెలుసుకోవడం బెటర్ అన్నమాట. ఖచ్చితంగా. ఈ సంభాషణ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, లక్ష్మిగారిలాగా ప్రాబ్లంని గుర్తించిన వెంటనే దాన్ని లైట్ తీసుకోకుండా ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేయడం, టెంపరీగా ఏదో మమ అనిపించకుండా కరెక్ట్ సొల్యూషన్ కోసం చూడటం. వాటర్ ప్రూఫింగ్ అనేది ఖర్చు కాదు, అదొక ఇన్వెస్ట్మెంట్. మన ఇంటికి, మన హెల్త్కి, సేఫ్టీకి.
కరెక్ట్ టైంలో కరెక్ట్గా చేస్తే ఫ్యూచర్లో పెద్ద రిపేర్లు ఖర్చులు తప్పించుకోవచ్చు. ఇది ఇంటి వాల్యూని కూడా కాపాడుతుంది. అయితే ఈ మొత్తం డిస్కషన్ సారాంశమేంటి? టెర్రస్ లీకేజ్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. టెంపరేచర్ మార్పులు, క్రాక్స్, నీళ్లు నిలవడం ఇలాంటి కారణాలని అర్థం చేసుకోవాలి. ఏదో పైపైన పూతలు వేసి సమస్యను దాచకుండా రమేష్ గారు చెప్పినట్టు ఒక సిస్టమాటిక్ పద్ధతిలో క్వాలిటీ మెటీరియల్స్తో అనుభవం ఉన్నవాళ్లతో లాంగ్ టర్మ్ సొల్యూషన్ కోసం ప్రయత్నించాలి అని ఈ సంభాషణ ద్వారా తెలుస్తోంది. ఈరోజు మనం లక్ష్మి గారు, రమేష్ గారి సంభాషణ బేస్ చేసుకుని టెర్రస్ లీకేజ్ సమస్యను కొంచెం డీప్గా చూశాం. కారణాలు, ఎఫెక్ట్స్, సొల్యూషన్స్, అందులో ఉన్న చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ముగించే ముందు ఒక్క విషయం ఆలోచించండి. ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త బిల్డింగ్ టెక్నాలజీలు, కొత్త వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్స్ అంటే నానో టెక్నాలజీ కోటింగ్స్ లాంటివి భవిష్యత్తులో ఈ లీకేజీ సమస్యలను పూర్తిగా ఆపగలవా? లేక ఎంత బాగా కట్టినా, ఎంత కాస్ట్లీ మెటీరియల్స్ వాడినా కాలక్రమేణా ప్రకృతి ప్రభావం వల్ల, చిన్న చిన్న మెయింటెనెన్స్ లోపాల వల్ల వాటర్ ప్రూఫింగ్ అనేది తప్పనిసరిగా అవసరమయ్యే ఒక పనేనా? ముఖ్యంగా కొత్తగా ఇళ్లు కట్టుకునేవాళ్లు కన్స్ట్రక్షన్ స్టేజిలోనే వాటర్ ప్రూఫింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఏ స్టేజిలో ఎలాంటి పద్ధతులు ఫాలో అయితే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. దీని గురించి మీరు ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.